హాయ్ అండి. ఇప్పుడు చాలా వరకు బ్లౌజెస్‌కి కట్ వర్క్ డిజైన్ వస్తున్నాయి గదా! శారీస్‌లో వచ్చే బ్లౌజ్ పీస్‌లకి. అలా కట్ వర్క్ ఉన్నప్పుడు మనం లైనింగ్ క్లాత్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి కొత్తగా కుట్టే వాళ్ళైతే. మామూలుగా వర్క్స్ వేయించుకుంటే గనక కట్ వర్క్ మనం రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. కానీ వాటికి ఏసొస్తుంది. కిందికి క్లాత్ అనేది ఎక్స్‌ట్రాగా ఉండదు. సో, అలాంటప్పుడు మనం లైనింగ్ క్లాత్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్‌ని ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టు పెట్టేసుకోవాలండి. 2 హ్యాండ్స్‌కి పెట్టేస్తున్నాను నేనిక్కడ. అలా ఒక పావించు వరకు క్లాత్ మలిచి కుట్టు పెట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్‌ను నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టు పెట్టుకోవాలండి. అలా కుట్టు పెట్టుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది అసలు బయటికి కనిపించకూడదండి. మన కట్ వర్క్ మూలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడి వరకు మాత్రమే లైనింగు పెట్టేసుకోవాలండి. ఇక కింది వైపుకు రానివ్వకుండా కుట్టు పెట్టుకోవాలి. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుందండి నేను ఏ విధంగా కుట్టు పెడుతున్నాననేది. చూస్తున్నారు గదా! లైనింగ్ క్లాత్ అనేది ఇలా కొంచెం పైకి జరిపినట్టుగా ఉంటుంది. కట్ వర్క్ షేప్ అనేది కిందికి కనిపిస్తుంది. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.